హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నెయిల్ ఆర్ట్ ఇంట్లోనే చేసుకున్నా. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే కిట్లో నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెయిల్ రిమూవర్ వైప్స్తో ఓల్డ్ నెయిల్ పాలిష్ని రిమూవ్ చేస్తున్నాను. నేను ఈ నెయిల్ ఆర్ట్ కిట్ మొత్తాన్ని నేను మీషోలో ఆర్డర్ చేశాను. చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది అండ్ ప్రోడక్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత నేను ఇలాగ నెయిల్ పాలిష్ మొత్తము పాతదంతా రిమూవ్ చేసేసిన తర్వాత ఇలా ఒక్కసారి టిష్యూతో మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసుకున్నాను. తర్వాత ఏదో ఒకటి మన ఇంట్లో వ్యాజ్లైన్ కానీ మన బాడీ లోషన్స్ ఏదైనా ఎనీ క్రీమ్ ఇలా నెయిల్స్కి ఆ క్రీమ్ని అప్లై చేసుకుని కొంచెం మసాజ్ కింద చేసుకోవాలి. తర్వాత కిట్లో నెయిల్స్ ఉంటాయి. నెయిల్స్ చాలా ఉంటాయి, చాలా సైజెస్లో ఉంటాయి. సో మనకి మన సైజ్కి మన ఫింగర్ సైజ్కి సెట్ అయ్యేటట్టు మనం సెలెక్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. సో నేను అలాగే సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను దాన్ని నెయిల్ గ్లూ ఉంటుంది దాంతో ఫిక్స్ చేసేసుకున్నాను నా ఫింగర్స్కి. సో ఇలాగ వీడియోలో చూస్తున్న విధంగా నేను నెయిల్ గ్లూని ఇలాగా ఈ తీసుకున్న నెయిల్స్కి పెట్టేసుకుని నా ఫింగర్స్కి నేను ఫిక్స్ చేసేసాను. ఇలా అన్ని నెయిల్స్ని నేను ఫిక్స్ చేసేసుకొని దీన్ని కాసేపు నేను డ్రై అవనిచ్చాను. మొత్తం ఇలా ఈ ఫింగర్స్ అన్నీ అటాచ్ అయ్యాక కొంచెం డ్రై అవ్వాలి. తర్వాత ఇప్పుడు మనకి ఏ సైజ్ కావాలితే ఆ సైజులో ఎలా కావాలితే అలాంటి షేప్ ఇచ్చుకోవాలి. మనకి ఏ షేప్ అయితే నచ్చుతుందో ఆ విధంగా. సో దీన్ని ఫింగర్స్ హైట్ని కూడా మనము నెయిల్ కట్టర్తో కట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు ఆ సైజే కావాలనుకుంటే ఉంచేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం షేపర్తో షేప్ చేసుకోవడమే. సో నేను ఇక్కడ నెయిల్స్ అన్నది సైజ్ అలాగే ఉంచేసి షేప్ ఒక్కటి ఇస్తున్నా. నాకు ఇంత సైజు ఫింగర్స్కి నెయిల్స్ ఎప్పుడు పెరగలేదు. సో నాకు ఈ సైజు ఉంచుకోవాలని అనిపించి నేను ఈ సైజులో ఉంచుకొని ఇంకా నెయిల్స్ ఏమి కట్ చేయకుండా ఓన్లీ ఆ నెయిల్స్కి నేను షేప్ ఒక్కటే ఇచ్చాను. మన నెయిల్స్కి ఏ కలర్ నెయిల్ పాలిష్ కావాలో మన దగ్గర ఉన్నాయి, మనకి ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ తీసుకుని పక్కన పెట్టుకున్నా. నాకు ఎక్కువ పింకే నచ్చుతుంది. సో నేను పింక్ నెయిల్ పాలిష్ని యూజ్ చేసిన. దానికన్నా ముందు నేను నెయిల్స్కి ఇలాగా మిడిల్లో నెయిల్ టేపు ఫిక్స్ చేశాను. ఇది నాకు ఒక కిట్లోనే వచ్చింది. సో ఫస్ట్ అయితే ఈ నెయిల్స్కి నేను నెయిల్ టేప్ని మిడిల్లో ఫిక్స్ చేసుకుని దానిపైన నెయిల్ పాలిష్ అన్నది వేసుకుంటున్నాను. ఇక్కడ నెయిల్ పాలిష్ అన్నది 2 కలర్స్ కూడా యూస్ చేసుకుని ఆపోజిట్ ఇటొక కలర్ అటొక కలర్ అంటే నెయిల్ టేప్కి అటొక కలర్ ఇటొక కలర్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే నేను ఇలాగ సింగిల్ కలర్తోనే వేసుకుంటున్నాను. ఇలాంటి కిట్ ఒకటి మన ఇంట్లో ఉంటే కనుక ఇలాగా మన నెయిల్స్ ఆర్ట్ అన్నది మనం ఇంట్లోనే మనకి నచ్చినట్టు మనకు వచ్చినట్టు మనము నెయిల్ ఆర్ట్ అన్నది చేసుకోవచ్చు. సో నేను నా ఫింగర్స్ అన్నిటికీ నెయిల్ పాలిష్ అన్నది అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు నా నెయిల్స్ అన్నది నేను డ్రై చేస్తున్నాను. ఇలాగ నేను నెయిల్ ల్యాంప్లో నా ఫింగర్స్ మొత్తం ఉండేటట్టు పెట్టుకున్నాను. ఇది 1 or 2 minutesకి మొత్తం నా నెయిల్ పాలిష్ అన్నది డ్రై చేసింది. తర్వాత దీన్ని ఈ మధ్యలో మనం ఈ నెయిల్స్ మధ్యలో పెట్టుకున్న నెయిల్ టేప్ ఉంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఇలాగా నా ఫింగర్స్ నెయిల్స్కి మధ్యలో పెట్టిన నెయిల్ టేప్ అన్నది మొత్తం రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ నెయిల్స్ ఎడిషనల్ బ్యూటీ కోసం నేను ఈ కిట్లోనే ఈ నెయిల్ ఆర్ట్ కిట్లోనే వచ్చిన సీక్వెన్స్లో ఫ్లవర్ సీక్వెన్స్ని తీసుకుని దానిని నేను ఇలా నెయిల్స్కి ఫిక్స్ చేయడం కోసం నెయిల్ గ్లూని యూస్ చేసి నేను ఇలాగా 1 by 1 నేను నెయిల్స్కి దీన్ని అటాచ్ చేస్తున్నాను. సో ఇదే విధంగా మిగతా నెయిల్స్ అన్నిటికీ నేను ఈ సీక్వెన్స్ ఫ్లవర్ అన్నది స్టిక్ చేసేసుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించినాయి నా ఫింగర్స్. నేను చేసింది ఫస్ట్ టైం అయినా నాకు చాలా బాగా అనిపించినాయి. నాకు చాలా బాగా సెట్ అయినాయి అని కూడా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి.